సో హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది మూవీ డే 18th అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గడుస్తుంది అనమాట. సో డే 18th ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. అది కాకుండా రీలోడెడ్ వర్షన్తో కొత్త సీన్స్ అనేటివి యాడ్ చేశారండి. అందులో ఈరోజు ఆదివారం కన్ఫామ్ ఖచ్చితంగా కనీసం ఒక 5 కోట్లు కానీ 4 కోట్లు కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరు మిస్ చేయొద్దండి. నేను డే 18th కలెక్షన్ అనేది లైవ్ డేటా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డే 17th కూడా ఈ యొక్క మూవీ ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. అది కాకుండా రాజమౌళి గారితో కొత్త మూవీ అనేది వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, సో అది నిజమైతే చాలా చాలా బాగుండు అని చెప్పి నా ఊహాగమనం అనమాట. సో ఇంకా దాని బడ్జెట్ అనేది హైలీ లెవెల్లో ఉంటుంది. ఇక ఏదైనా సరే పైనుంచి దిగి రావాల్సిందే. ఆ యొక్క స్టోరీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి రాజమౌళి గారు చూపించే అవకాశం ఉంది. అది కాకుండా వీళ్ళు ప్రతి పోస్టర్ మీద సో సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్ అని చెప్పి 2026 అని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. సో ఇండియా వైజ్గా వరల్డ్ వైజ్గా మళ్ళీ వచ్చి మన సౌత్లో ఏ మూవీ ప్రస్తుతానికి ఉంది అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట. చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పిందే కదండి. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో 231 కోట్ల 75 లక్షలు అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఇండియన్ నెట్ కలెక్షన్లో. సో టోటల్గా ఇండియన్ గ్రాస్ కలెక్షన్లో 290 కోట్లు అయితే ఉందన్నమాట ఓవరాల్గా చెప్పాలంటే. ఓకే, సో దీనికి ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 53 కోట్లు అయితే ఉందన్నమాట ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్. కానీ వీళ్ళు వదిలింది సో 393 కోట్లు. ఇటీవల ఒక పోస్టర్ అయితే వదిలేరనమాట ఒక 4 రోజుల క్రితం. సో దాన్ని కూడా వదిలేసేయండి పక్కన. ఇప్పుడు వదలాలి అనంటే ఈ యొక్క డే 18th కానీ ఓకేనా లేకపోతే డే 1 నుంచి 17th వరకు వదలాలి అని అంటే మ్యాక్సిమం వీళ్ళు 420 కానీ 430 కోట్లు కానీ 450 కోట్లు కానీ వదిలే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవర్సీస్ డబ్బు మళ్ళీ వచ్చి మన ఇండియన్ డబ్బు అదర్ కంట్రీల నుంచి వచ్చిన డబ్బు మొత్తం కూడి అప్పుడు వదులుతారనమాట వీళ్ళు. మ్యాక్సిమం నాకు తెలిసి 420 కానీ 430 కానీ 450 కానీ లేదా 440 కానీ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, ఒక చిన్న ఇన్స్టిమేషన్ ప్రకారంగా అనమాట. ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది. డే 18th యొక్క మూవీ వచ్చి తెలుగులో వచ్చి 2 కోట్లు, హిందీలో వచ్చి 1 లక్ష, సో తమిళ్లో వచ్చి చాలా తక్కువ అయితే కలెక్షన్ అయితే చేసిందనమాట. సో ఇక కర్ణాటకలో చాలా తక్కువ అయితే కలెక్షన్ అనేది చేసిందనమాట. ఈ యొక్క సండే కాబట్టి ఫ్యామిలీస్కి సంబంధించిన ఆడియన్స్ ఇక ఏ మూవీకి వెళ్తారంటే పెద్ద మూవీస్ అనేటివి ఏం లేవు, మన పెద్ద మూవీ ఉంది. సో మ్యాక్సిమం పెద్ద మూవీకే వెళ్ళాలన్నమాట. కలెక్షన్ అనేది ఈరోజు భయంకరంగా వస్తుందండి. సో ఈవినింగ్ ఇంకా ఎక్కువ మోతాదులో కలెక్షన్ చేస్తుందని చెప్పి క్లారిటీ తెలుస్తుంది అనమాట. బుక్ మై షోలో కూడా ఈ యొక్క మూవీకి వితిన్ 1 అవర్కి 1K 2K 5K 3K 10K అని చెప్పి ఈ విధంగా బుక్ అయితే అవుతున్నాయి అనమాట. ఓకే, సో దీని బజ్ అనేది ఎక్కువ ఏపీ టు తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే ఉంది ఓవర్సీస్ నుంచి. లైట్గా చెప్పాలంటే హిందీ సైడ్లో చాలా తక్కువ ఉంది, కర్ణాటకలో చాలా తక్కువ ఉంది, తమిళ్లో అక్కడక్కడ ఉందన్నమాట. సో మలయాళంలో వచ్చి అసలు కలెక్షనే లేదు దాంట్లో చెప్పాలంటే. చూసుకున్నట్లయితే డే 1 నుంచి డే 18th వరకు 18 కోట్లు నార్మల్గా ఫాస్ట్గా చెప్పేసుకుంటూ వెళ్తానండి. ల్యాక్స్ అయితే చెప్పను అనమాట. ల్యాక్స్ అంటే లక్షలు అయితే చెప్పను అనమాట. సో చూసుకున్నట్లయితే 18 కోట్లు, 26 కోట్లు, 51 కోట్లు, 29 కోట్లు, 32 కోట్లు, 12 కోట్లు, 9 కోట్లు, 7 కోట్లు, 6 కోట్లు, 5 కోట్లు, 8 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు, 2 కోట్లు, 1 కోటి, 4 కోట్లు, 5 కోట్లు, ఈ విధంగా అయితే డే 1 నుంచి డే 18th వరకు ఈ యొక్క కలెక్షన్ అనేది ఉంది. సో దీని మొత్తంగా ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు డే 1 కానీ డే 18th కానీ తీసుకున్నట్లయితే మామూలుగా డే 1 వచ్చి 51 కోట్లు. సో ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 60 కోట్లు అనమాట. జిఎస్టీ పోగా వితిన్ జిఎస్టీ పోగా సో ఒక 9 కోట్లు అయితే పోద్ది అనమాట. ఆ విధంగా ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్లో కూడా 10 కోట్లు సంపాదిస్తే ఒక 7 కోట్ల జిఎస్టీ అనేది పోద్ది అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్లో 231 కోట్ల 75 లక్షలు ఉంటే ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 290 కోట్లు. అంటే మ్యాక్సిమం అప్పుడు జిఎస్టీ అనేది ఎంత పోయిందో ఒకసారి ఊహించుకోండి. 40 కోట్లు జిఎస్టీ అనేది గవర్నమెంట్కి పోయిందనమాట. అది 40 కోట్లు. సో అక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది కదా, అదనమాట. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళు సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. కేరళ, తమిళనాడు, ఏపీ టు తెలంగాణ, మలయాళం అటు దీన్ని సౌత్ అని అంటారు.
ఈ సౌత్లో 2026లో హైలీ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉంటుందో అది పెద్ది మూవీ. ఓకే, సో 420 కోట్లు 410 కోట్లు వసూలు చేసింది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ అఫిషియల్ పోస్టర్ వదలనన్నా వీళ్ళు ఇదే అమౌంట్ వదిలే అవకాశం ఉంది కంపల్సరీ. సెకండ్ ప్లేస్లో వచ్చి మన కరుపు మూవీ ఉందన్నమాట, సూర్య గారిది. థర్డ్ ప్లేస్లో మనశంకర్ వరప్రసాద్ అయితే ఉందన్నమాట. ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే సో రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ అయితే ఉంది. 18 కోట్లకి పైగా వసూలు అయితే చేసిందనమాట. 2026లో హైలీ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ అది. అక్కడ క్లారిటీ. సో వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ది సూపర్ మ్యారియో అని చెప్పి ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి అయితే ఉందన్నమాట. 1 బిలియన్కి పైగా వసూలు అయితే చేసిందన్నమాట. ఇక్కడికి క్లారిటీ. సో దీనికి వీళ్ళ పడ్డ కష్టం ఏంటంటే ఒక సెట్కి అయితే బాగా కష్టపడ్డారండి. అది విజయనగరం సెట్ 1960లోనో 70లోనో వస్తుంది అనమాట. సో 4 బాడీ ట్రాన్స్ఫర్మేషన్లు అనేటివి జరిగాయి. 1 క్రికెటర్గా, 2 కుస్తీ పోటీ, 3 రన్నర్, మేజ్ రన్నర్ అనమాట మామూలుగా చెప్పాలంటే. సో ఇది నార్మల్గా. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ యొక్క మూవీ థియేటికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయిందండి. అసలు నాకు తెలిసి మాట్లాడాల్సిన అవసరం లేదు దీని గురించి. అసలు ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. వితిన్ 15 డేస్కి బ్రేక్ ఈవెన్ అయిందంటే నార్మల్ విషయం కాదు అసలు. వీళ్ళు అఫిషియల్ పోస్టర్ వదులుతారు, దానికోసం వెయిటింగ్ అసలు నేను. ఇండియన్ నెట్ కలెక్షన్లోనే 230 కోట్లు, మళ్ళీ వచ్చి ఓవర్సీస్ నుంచి మ్యాక్సిమం నాకు తెలిసి నిన్న 53 కోట్లు అయితే ఉండింది. ఇప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి 54 కోట్లు అయితే ఉండొచ్చు మ్యాక్సిమం. దాంట్లో ఓవర్సీస్ నెట్ వచ్చి ఒక 45 కోట్లు కానీ 40 కోట్లు కానీ ఉంటుంది. ఓకే, సో దాంట్లో జిఎస్టీ పోతుంది కాబట్టి 45 కానీ 40 కోట్లు అయితే ఉంటుందన్నమాట. అది ప్రొడ్యూసర్ చేతికి అయితే వస్తుందన్నమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఇటువంటి కలెక్షన్స్ పెద్దీకి సంబంధించి డే బై డే కలెక్షన్స్ అనేటివి నేను నీట్గా చెప్తాను అనమాట. సో ఎవరు మిస్ చేయదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. ఓకేనా. సో వీళ్ళ కష్టం అనేది బయట పడ్డాది అని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్గా అండి నేను ఇంకో మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. వరల్డ్ వైడ్గా 2000 నుంచి 2026 వరకు సో వరల్డ్ వైడ్గా హైలీ గ్రాస్ చేసిన వరల్డ్ వైడ్గా మూవీ ఏదైతే ఉంటుందో అది మామూలుగా నార్మల్గా అవతార్ మూవీ. అది ఎంత కలెక్షన్ చేసిందో చాలా మందికి తెలియదు అనమాట. సో అవతార్ మూవీ వచ్చి 25,100 కోట్లు అయితే వసూలు అయితే చేసిందనమాట. సో సెకండ్ వచ్చి అవెంజర్స్ 24,080 కోట్లు అనమాట నార్మల్గా. ఓకే, సో ఈ థర్డ్ ప్లేస్లో అవతార్ ది వే ఆఫ్ ది వాటర్ అనేది ఒక మూవీ అయితే ఉంది. అవతార్ మూవీయే. అవెంజర్స్ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో వచ్చి అవతార్ ది వే ఆఫ్ ది వాటర్ 2,040 కోట్లు అనమాట. 20,040 కోట్లు అండి. సారీ 20,040 కోట్లు. ఫోర్త్ ప్లేస్లో వచ్చే టైటానిక్ అయితే ఉందన్నమాట. 19,440 కోట్లు. నేజా 2 అని చెప్పి చైనా వాళ్ళది ఒక మూవీ అయితే ఉంది. అది తక్కువ బడ్జెట్తో వచ్చింది, అసలు వర్షమే కురిపించింది అనమాట. 19,440 కోట్లు అనమాట. సో సిక్స్త్ ప్లేస్లో వచ్చి స్టార్ వార్స్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది. 17,800 కోట్లు అయితే ఉందన్నమాట. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అనేది ఒక మూవీ అయితే ఉంది. 17,630. సో ఎయిత్ ప్లేస్లో వచ్చే స్పైడర్ మ్యాన్ 16,050 కోట్లు అయితే ఉందన్నమాట. ఇన్సైడ్ అవుట్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది. 14,620 కోట్లు అయితే ఉందన్నమాట. 10th ప్లేస్లో జురాసిక్ వరల్డ్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది. 14,360 కోట్లు. ఇవి నార్మల్గా హైలీ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీస్ అనమాట. ఓకే, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టాప్ 10 మూవీస్ ఇవి. ఇక మన ఇండియాలో టాప్ 10 మూవీస్ చూసుకున్నట్లయితే జీవితకాలం కలెక్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చి ది బాహుబలి ది రివెంజ్ అనే మూవీ ఉంది. బాహుబలి అంటున్నాను నేను. సో దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అయితే సారీ అండి, ఇది దంగల్ మూవీ ఉంది. 2,100 కోట్లు అయితే సంపాదించింది అనమాట. సెకండ్ ప్లేస్లో దురంధర్ ఉంది. థర్డ్ ప్లేస్లో బాహుబలి. సో ఫోర్త్ ప్లేస్లో పుష్ప, RRR, KGF, కల్కి, ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో మన పెద్ద మూవీ అయితే ఎక్కడ అయితే నాకు కనిపించలేదు టాప్ 10 మూవీస్లో అది. ఇక చూసుకున్నట్లయితే దీని బజ్ అనేది ఏపీ టు తెలంగాణలోనే ఉంది. మీరు బాగా అర్థం చేసుకోండి, కలెక్షన్ చూడగానే అర్థమైపోతుంది అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఏం చేయాలో మీ ఒపీనియన్కి వదిలేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫేవరెట్ మూవీ ఏదో. సో రాజమౌళి గారితో కొత్త మూవీ అనేది వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. అది కాకుండా సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక మూవీ అయితే ఉందని చెప్పి తెలుస్తుంది అనమాట. మరి మహేష్ బాబు గారితో అయిన తర్వాత మహేష్ బాబు గారికి ఒక స్టోరీ అనేది చెప్పడం అనేది జరిగిందనమాట. సో అది మహేష్ బాబు గారితో తీస్తారా లేకపోతే రామ్ చరణ్ గారితో తీస్తారా అనేది తెలియాలి, చూడాలి. ఏదన్నా అప్డేట్ కానీ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఓకేనా, బాయ్.